హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఇంత చీకట్లో ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? చూస్తున్నారా? నేను ఇప్పుడే బయలుదేరాను. అసలు చూడండి, ఈ పొగ మంచు వల్ల అసలు రోడ్డు ఏమాత్రం కనిపించట్లేదు. ఎదురుగా వచ్చే లారీలు కానివ్వండి, ఎదురుగా వచ్చే వాహనాలు కానివ్వండి, ఏది కూడా అసలు కనిపించట్లేదు. అంతా కూడా పొగ మంచుతో కప్పబడిపోయి ఉంది. ఇప్పుడు ఎక్కడి నుంచి బయలుదేరుతున్నామో చెప్పనా? అరకు నుంచి ఒక అందమైన ఒక ప్లేస్కి ఈరోజు నేను మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. ఎక్కడికో తెలుసా? అదేనండి. అబ్బా, అప్పుడే చెప్పేస్తే ఎలా? ఇప్పుడు చూడండి, ఇంకా కాసేపు ఆగితే నేను మొత్తం ఎక్కడెక్కడ ఏంటి, మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఈ ఏ అందాలని చూడటానికి ఈరోజు మనం ఇంత మంచులో ఇంత అర్ధరాత్రి బయలుదేరుతున్నాము, ఇవన్నీ కూడా నేను మొత్తం సవివరంగా మీకు వివరిస్తాను. ఓకేనా? ప్రకృతి ప్రేమికులకు, పర్యాటక ప్రియులకు మన ఆంధ్ర ఒడిషా సరిహద్దు ప్రదేశంలో ఒక అద్భుతమైన టూరింగ్ స్పాట్ ఒకటి ఉంది. అది మీకు తెలుసా? అదేనండి దియోమాలి పర్వత శ్రేణి. ఒరిస్సా రాష్ట్రంలో, అంటే ఒడిషా ఇప్పుడు కొత్తగా పేరు పెట్టారు కాబట్టి ఒడిషా రాష్ట్రంలో అత్యంత ఎత్తైన పర్వత శ్రేణి అన్నమాట. ఇది పర్యాటకుల మదిని దోచే మంచు అందాలతో కప్పబడిపోయి అది ఒక అందమైన ప్రదేశము. మంచు అందాలతో మొత్తం పర్వతాలన్నీ కూడా నిండిపోయి ఉంటాయి. చూస్తున్నారా? ఈ చలికాలంలో నేను బయలుదేరాను. యాక్చువల్గా ఇది 2-3 నెలల క్రితం తీసిన వీడియో, కాకపోతే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, అసలు మంచు అందాలు ఎంత మైమర్పిస్తున్నాయి. ముఖ్యంగా తెల్లవారుజామున అక్కడికి చేరుకుంటే ఆ పొగ మంచు అందాలు కనువిందు చేస్తుంటాయి. పక్కన మనుషులు కూడా కనిపించరు, అంత మంచు కనిపిస్తుంది మనకు. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం బయలుదేరుతున్నాము. అసలు ఇవన్నీ చూస్తుంటే ఎంత బాగుందంటే అసలు అద్భుతంగా ఉంటుంది అది రియల్గా చూస్తే కనుక. అక్కడికి చేరుకునే ఈ దారులన్నీ కూడా ఆఫ్ రోడ్ దారులన్నీ కూడా మొత్తం మంచు తెరతో కమ్మేసి ఉండిపోతాయి. పొద్దున్నే, అసలు పొద్దున్నే మేము బయలుదేరుతుంటే ఆ పక్షుల కిలకిల రావాలు, ఆ పువ్వులపై కురుస్తున్న మంచు బిందువులు అసలు ప్రతి మనసును ఆకట్టుకుంటాయండి. ఇప్పుడు చెప్పనా ఎక్కడికి వెళ్తున్నాం అనేది? మళ్ళీ ఇంకొకసారి మీకు క్రిస్టల్ క్లియర్గా చెప్తాను. తూర్పు కనుమల్లో చంద్రగిరి పోటాంగి సబ్ రేంజ్లో ఉన్న ఒక పర్వత శిఖరమే దియోమాలి. ఇది సమీపంలో ఉన్న కొరాపుట్ పట్టణం, అంటే కొరాపుట్ జిల్లాలోనే ఉందన్నమాట. అక్కడికి వెళ్తున్నాం మనం ఈరోజు. ఇది ప్రకృతి ప్రేమికులకు సరైన స్పాట్ అన్నమాట. ఇది ఎక్కడుంది, ఏంటి దీని ప్రత్యేకత అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు నేను చెప్తాను, చూడండి ఎంత బాగుంటుంది అసలు. ప్రకృతి ప్రేమికుల మనసుని కట్టిపడేసిన సరికొత్త పర్యాటక ప్రాంతం వెలుగులోకి వచ్చింది. అదే దియోమాలి. విజయనగరం సాలూరు మీదుగా సాగే ప్రయాణం అంతా కూడా ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది. అసలు ఒక్కసారైనా చూడాలని అనుకునే ప్రదేశం దియోమాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. ఎంత బాగుంది అసలు ప్లేస్. మేము మధ్యలో ఎప్పుడో 12-1 గంటకు అలా బయలుదేరాము. కొత్త ప్రదేశం కాబట్టి రోడ్లు ఎలా ఉంటాయి, అసలు అటు రోడ్డు బాగుందా, ఎలా ఉంటుంది ఏంటి మనకు అర్థం కాకుండా ఉంటుంది. చూస్తున్నారా? ఇప్పుడే తెల్లగా కొంచెం తెల్లవారబోతుంది. ఈ మంచు పర్వతాలు ఆ దూరం నుంచి చూస్తుంటే ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇది ఆ పర్వతం ఎంత అనుకుంటున్నారు? సుమారు 1672 మీటర్లు అంత ఎత్తుంటుందన్నమాట. తర్వాత ఇది ఒరిస్సా రాష్ట్రంలో అతి ఎత్తైన శిఖరం అని కూడా అంటారు. దేశంలో బెస్ట్ టూరిస్ట్ స్పాట్గా కూడా ఇది గుర్తింపు పొందింది. తర్వాత వైజాగ్కి చాలా దగ్గరలో ఉంటుంది. అంటే మరి 25-30 కిలోమీటర్లు అనుకునేరు, సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. అసలు విశాఖలో పర్యాటక అందాలను చూసేందుకు వచ్చేవారు అందరూ కూడా ఈ దియోమాలికి వచ్చి ఒకసారి చూడండి. లేదంటే ఏదో మిస్ అయిపోయామే అన్న ఫీలింగ్ మాత్రం ఖచ్చితంగా కలుగుతుంది మీకు. తర్వాత జర్నీ మొత్తం కూడా ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ సాగుతుందంటే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు, అంత అద్భుతమైన జర్నీ ఉంటుంది ఇది. అసలు దియోమాలికి చేరుకునే ఆ దారిలో మాత్రం పల్లెలకు తోడు గిరిజన గ్రామాలు సూపర్గా ఉంటాయి. ఆ అందాలు అవన్నీ కూడా కళ్ళకు కట్టి పడేస్తుంటాయి. మన ఫ్రెండ్స్ బర్త్డే
పార్టీస్ ఏదైనా చేసుకోవాలన్నా కూడా, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయాలనుకున్నా కూడా, లేకపోతే మన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలన్నా చక్కగా అక్కడికి వెళ్ళండి. ప్రకృతిని ప్రేమించే వారికి మాత్రం ఒక సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంటే కూడా వాళ్ళని తీసుకొని వెళ్ళండి. అలాంటి వారందరికీ సరైన టూరిస్ట్ స్పాట్ ఈ దియోమాలి పర్వత శ్రేణి. తెల్లవారక ముందే చేరుకుంటే మంచు కొండల మధ్య అంచులో నిజంగా ఒక అద్భుతాన్ని చూడగలుగుతాం. ఆ అంచుల మధ్యలో ఉదయించే సూర్యుడు చాలా అందంగా కనిపిస్తాడు. ఇటీవల దియోమాలికి వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా ఫుల్లుగా పెరిగింది. ఎందుకంటే యూతే కాదు, ఫ్యామిలీస్ కూడా చాలామంది ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ అందాలకు ఫిదా అవుతున్నారు మెయిన్. సో మీరు కూడా ఒకసారి చూసేయండి, ఈ ప్రకృతి అందాలను చూసేయండి. ఇలాగే చక్కగా సరదాగా చూద్దాం. దియోమాలిలో 10 degrees. వణుకు వచ్చేస్తుంది, వణుకొస్తుంది. చూడండి అంత క్లౌడీగా ఉంది. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అస్సలు ఎంత ఫాగ్ అంటే బాబోయ్, చూస్తున్నారా అసలు ఎలా ఉందంటే సూపర్ ఉంది ఈ లొకేషన్. చాలా 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 బాగుంది. అసలు ఏం కనపడట్లా. ముందు ఒక 100 meters కంటే ఎక్కువ కనిపించట్లేదు రోడ్డు మనకు. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు. బాగా వణుకొస్తుంది. సూపర్ 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 సూపర్గా ఉంది చూడండి. అసలు ఏమన్నా కనిపిస్తున్నాయి అసలు. పక్కన చూడండి, అన్నీ చుట్టూతా పర్వతాలే అన్నమాట. ఇవన్నీ తూర్పు కనుమలు. మనము సోషల్లో చూస్తుంటాం. అసలు ఇటువైపు ఏం కనపడట్లే. అసలు ఇటు పెద్ద పర్వతం ఉంది, అదేం కనపడట్లేదు. చూడండి అసలు ఇది కూడా ఒక పర్వతమే, అదేం కనపడట్లేదు. ఇక్కడ ఇది దగ్గరే ఉంది. దగ్గర అంటే దగ్గరేం కాదు, ఇక్కడ ఒకటి చిన్నగా ఉంది చూస్తున్నారా. ఇది ఒకటి చిన్నది, అది పైది, దాని వెనకాల ఒకటి ఉంది. అసలు చూసారా, ఇంకా ఫాగ్ ఎక్కువైపోతుంది. మేము వెళ్ళే దారిలో చూసారా వలస పూలు, ఎంత మంచి వలస పూల తోట ఒకటి కనిపించింది మాకు. ఇంకా ఈ వలస పూలు చూడంగానే ఈ మంచులో ఈ వలస పూలు పచ్చగా అసలు భూమి మీద పరిచి వేసినట్టు, ఇంత అందమైన వలస పూల తోటలను చూడగానే ఇంకా మా ప్రాణం అస్సలు ఆగుతుందా. చూడండి చుట్టూ మంచు, ఆ కొండలు ఏమాత్రమన్నా కనిపిస్తున్నాయి. అసలు ఈ అందాన్ని చూడాలంటే 2 కళ్ళు చాలవండి. చూడండి ఇప్పుడిప్పుడే సూర్యుడు బయటకు వస్తున్నాడు. ఆ సూర్యుడు చూడండి, అక్కడ చెట్లు, పొడవైన చెట్లు, ఆ చెట్ల మధ్యలో నుంచి కొండలు వెనకాల కనిపిస్తున్నాయి. ఇక్కడేమో మనకు చక్కగా తోట చూడండి. మొత్తం అసలు ఇవి ఎలా ఉన్నాయంటే మొత్తం ఈ పూలపైన మొత్తం తేనెటీగలు ఫుల్గా ఉన్నాయి. కానీ లోపలికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాము మేమైతే. ఇక నా మనసు ఆగలేదు. చూస్తున్నారా, నేను లోపలికి వెళ్ళిపోయి ఒకసారి దాంట్లోకి వెళ్ళి 4 ఫోటోలు తీసుకుందామనే సాగాము. అసలు ఎంత అందమైన ప్రదేశం అంటే అసలు మీరు అక్కడికి వెళ్తే తప్పితే మీకు మాత్రం ఇలా చూపిస్తుంటే మీరు ఎంత ఆనందపడుతున్నారో నాకైతే తెలియదు. కానీ మేమైతే అసలు మా ఆనందానికి పగ్గాలు లేవు. ఎంత హాయిగా అనిపించిందంటే నిజంగా సంవత్సరంలో జీవితంలో ఒకసారి ఇలాంటి ప్లేస్కి వెళ్ళినా కూడా చాలు అనిపించేంత మనసుకు హాయినిచ్చింది. అంత హ్యాపీగా ఫీల్ అయ్యాము. నేనైతే మొత్తం నా ఫ్యామిలీ అంతా వెళ్ళాము. ఎంత బాగుంది చూడండి. అసలు నేనైతే సంతోషంతో ఎక్కడ ఏది కనిపిస్తే అక్కడ నిలబడి సెల్ఫీలు, ఫోటోలు అవి ఇవి తీసుకోవడము, ఆ వలస పూల అందాలని మొత్తం కెమెరాల్లో బంధించేసి, వీడియోల్లో బంధించేసి, అసలు నా ఆనందం అయితే అందదండి, ఊహలకు అందదు, చెప్పలేను నేనైతే. అసలు
సూపర్ డూపర్గా ఉంది. చూడండి అసలు పువ్వులన్నీ తెంపేస్తున్నాను. ఎంత బాగుంది చూడండి, సూపర్గా. మీకోసమే ఈ పువ్వు చూస్తున్నారా, చాలా బాగున్నాయి పువ్వులు మాత్రం. మచ్చుకొకటి తీసుకున్నాను అంతే, ఎక్కువ ఏం తెంపలేదు. దయచేసి మొత్తం తెంపేశాను అనుకునేరు మీరు మాత్రం. సూపర్గా ఉంది, ఓకేనా. ఇదిగోండి సూర్యుడు చూడండి అసలు ఎంత బాగున్నాడో. సూర్యుడు అయితే చాలా బాగుందండి. ప్లేస్ మాత్రం నాకైతే అసలు మా మొత్తం అందరికీ నచ్చింది. ఇప్పుడు చూసేవాళ్ళు మీకే కాదు, మేము అక్కడ ఉన్నాం కాబట్టి మాకే కాదు, చూసేవాళ్ళు మీ అందరికీ కూడా నచ్చుతుంది ప్లేస్. దియోమాలి వెళ్ళే ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఇక్కడికి వెళ్ళండి. దారిలో మనకు వలస పూల తోటలు కనిపిస్తాయి. మంచు చూడండి అసలు ఎంత అందమైన మంచు. ఇది అయిపోయాక మళ్ళీ మేము పర్వత శిఖరం దగ్గరికి చేరుకోబోతున్నాము. అంటే ఆల్మోస్ట్ 150 కిలోమీటర్లు మేము ప్రయాణం చేశాము. అంటే మనం కారులో వెళ్ళాలి చేయాలంటే కూడా మనకు ఎంత లేదనుకున్నా కూడా 5 గంటలు అట్లా పడుతుంది మనకు. వైజాగ్ నుంచి 5-6 అవర్స్ అట్లా పడుతుందండి. రూట్ మాత్రం చాలా బాగుంది, రోడ్లు అవి ఇవి. మేము చాలా భయపడ్డాము అసలు అక్కడికి వెళ్ళాలంటే కూడా. కానీ ఇరువైపులా పెద్ద పెద్ద చెట్లు, దానికి తోడు వెనకాల అసలు ఆ పర్వతాలు అవన్నీ. ఇదిగోండి ఇప్పుడే ఒక ఊరు వచ్చాము చూస్తున్నారా. ఈ ఊరు లోపల నుంచి ఈ కమాన్ కనిపిస్తుంది. ఈ కమాన్ లోపల నుంచి మనము అలా వెళ్ళాలి. ఇది కరెక్ట్గా ఇది దియోమాలి పర్వతానికి సింబల్ అన్నమాట. ఈ ఊర్లోకి లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి మనకు ఒక 1/2 అవర్ అట్లా పడుతుంది. ఈ వచ్చే కార్లు కూడా అక్కడి నుంచి ఆల్మోస్ట్ అక్కడి నుంచి వచ్చేవి అన్నీ. టూరిస్ట్ కార్లు కూడా ఇక్కడ నుంచి ఉంటాయి మనకు. ఏవి కావాలన్నా వెహికల్స్ ఒకవేళ ఇక్కడ దాకా వచ్చినా కూడా మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అన్నమాట. చాలా బాగుంటుందండి మొత్తం అసలు. మేము అది పర్వతం పైకి ఎక్కిన తర్వాత ఆ పర్వతం పైకి ఎక్కితే ఎక్కడో ఏదో ఒక వేరే గ్రహం మీదకి వచ్చినట్టుగా అనిపించింది మాకు. అసలు ఎంత అందంగా ఉందంటే మాటల్లో చెప్పలేను నేను మాత్రం. మనకిప్పుడు దూరం నుంచి కనిపిస్తూనే ఉంటాయి, ఇక్కడ నుంచి మనకు కనిపిస్తూనే ఉంటాయి. మేమే అనుకున్నాము, అరే అక్కడ దాకా వెళ్ళిపోతామా, ఆ పర్వతం ఎక్కుతామా. అసలు ఆ ఫీలింగ్ అయితే ఎంత అద్భుతంగా అనిపించిందంటే అసలు ఇది చూసారా, ఇది దాదాపు 100 సంవత్సరాల క్రితం బ్రిడ్జ్ అంట. ఇది బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రిడ్జ్ అనమాట. ఇది చూడండి, ఇది చాలా ఇలాంటి బ్రిడ్జ్లు మనకు చాలా కనిపిస్తాయి మనం వెళ్ళే దారిలో. ఇప్పుడు మనం దగ్గరలో ఉన్నామండి, దియోమాలి పర్వతం దగ్గరలో ఉన్నాము. రోడ్డు మాత్రం కేవలం ఒక వెహికల్ ఇటు నుంచి వెళ్తుంది, ఇంకో వెహికల్ అటు నుంచి వస్తుంది అంతే. పెద్ద వెడల్పుగా అయితే ఏముండదు. కానీ మనం పైకి ఎక్కుతున్న కొద్దీ కూడా అసలు సూపర్గా ఉన్నాయి రోడ్లు మాత్రం. అన్ని సౌకర్యాలు అయితే ఉన్నాయి, మనకు ఇబ్బంది ఏం లేదు. అక్కడికి వెళ్ళినా కూడా వాటరు అవి కూడా ట్యాంక్స్ అవి కూడా ఉన్నాయి. కానీ మరి వాటర్ ఉన్నాయా లేదా నాకైతే తెలియదు. మేము ఎర్లీ అవర్స్లోనే బయలుదేరి వెళ్ళిపోదామనేసి అనుకున్నాము. సూర్యుడిని అక్కడి నుంచే చూద్దాం అనుకున్నాం. కానీ మేము ఎంత తొందరగా రావాలనుకున్నా ఈ పొగ మంచు వల్ల మేము రాలేకపోయాము. అదొక బాధ అయితే మాకు ఉండిపోయింది అసలు. ఎర్లీ అవర్స్ ఇలా ఉదయిస్తున్న సూర్యుడిని ఆ కొండల అంచుల మధ్యలో నుంచి ఆ పాల సముద్రం లాంటి ఆ మంచులో నుంచి మనము ఆ మంచు తెరల్లో నుంచి సూర్యుడిని చూద్దాము అనేసి అనుకున్నాము. కానీ మేము ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ నుంచే సూర్యుడు ఆల్రెడీ ఉదయించేశాడు. మాకు 7:30 ఆ టైం అవుతుంది. ఇప్పుడు 7:30 అయింది. ఇంకా పైకి ఎక్కే వరకు ఇంకొక అరగంట, అంటే 8 కల్లా మేము పర్వతం పైకి చేరుకున్నాం అనమాట. కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. మనం 8 గంటలకు కాదు, 10 గంటలకు 12 గంటలకు వెళ్ళినా కూడా మనకు ఆ పాల సముద్రం మీద ఉన్న మంచు మాత్రం అలాగే ఉంటుంది. అది మాత్రం అసలు చాలా అద్భుతంగా కనిపిస్తుంది మాకు. అసలు అక్కడికి వెళ్ళంగానే అది చూసిన తర్వాత మనసు అయితే అసలు ఎంత చిన్నపిల్లలాగా అయిపోయాం మేమైతే. అసలు మనసు ఏదో ఉరకలేస్తుందని అంటారు చూసారా, అలా అనిపించింది మాకు. అంత దగ్గర నుంచి అలా మేము నిలబడితే కూడా మా మీద నుంచి పొగమంచు అట్లా వెళ్ళిపోతుంది, అలా పాస్ అవుతుంది మనం నిలబడితే కూడా. చలికి మాత్రం గడగడ వణికేసాము మొత్తం. ఇప్పుడు చూస్తుంటే ఎండలాగా అనిపిస్తుంది, కానీ కిందికి దిగామంటే అసలు వెన్నులోంచి వణుకొచ్చేస్తుంది మొత్తం. అంత చల్లగా ఉంది ఆ ఏరియా మొత్తం. చాలా అద్భుతంగా ఉంది అసలు, సూపర్ డూపర్గా ఉంది. ఇంకా కొన్ని క్షణాల్లో ఇప్పుడు మనము కరెక్ట్ పర్వత శ్రేణి పైన ఉంటాం చూడండి. నిజంగా ఒక గ్రహం మీద ఉన్నట్టే ఉంది. ఆ పైన మాత్రం అసలు మొత్తం మనకంటే ఇప్పుడు ఎలా అంటే ఆ పర్వత శిఖరం చెప్పా కదా, మనకు దాదాపు
1672 మీటర్ల ఎత్తులో ఉన్న పర్వతం ఇప్పుడు మనం ఎక్కేది కూడా. తర్వాత ఇది ఒరిస్సా రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరం అన్నమాట. ఇది తూర్పు కనుమల్లో చంద్రగిరి పొట్టాంగి సబ్ రేంజ్లో ఉన్న పర్వత శిఖరం. అదిగో మనకు కనిపిస్తుంది చూసారా, అవన్నీ కూడా మనము ఫోటోషూట్స్ అట్లా కూర్చోవడానికి, కాస్త రిలాక్స్ అవ్వడానికి అలా కట్టారు అక్కడక్కడ. చాలా బాగుంది. మనం కొరాపుట్ నుంచి సెమిలిగూడ అనే ఒక చిన్న విలేజ్ ఉంటుంది. అక్కడ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఒక పొట్టాంగి అనే ఒక ఊరు, పంచాయతీ అనమాట, గ్రామ పంచాయతీ అది. ఆ డివిజన్లో దూధరి గ్రామంలో ఉందన్నమాట ఇది. చూస్తున్నారా, ఇక్కడ ఒక చిన్న టోల్ గేట్ కర్ర అడ్డం పెట్టేసి అక్కడున్న గిరిజనులు అంటే అక్కడ ఒక కొన్ని తెగలు ఉన్నాయి నాకు తెలిసి. ఆ తెగలు కూడా అక్కడ ఏం చెప్పారంటే కంధాలు, పరాజాలు, భూమియా, మాలిస్, భోటియా అనే తెగలంట. ఆ తెగల ప్రజలు అక్కడ ఉంటారు, అక్కడ నివసిస్తుంటారు. వాళ్ళే అవన్నీ టోల్ గేట్ లాగా చిన్న చిన్నగా అవి కట్టేసి ఆ వచ్చే పోయే వెహికల్స్కి ఇచ్చే డబ్బు ద్వారా వాళ్ళు తమ జీవనోపాధిని అంటే పొట్ట నింపుకోవడానికి ఆ డబ్బులు అలా వసూలు చేస్తున్నారు దాని మీద. అంటే అది టూరిస్ట్ ప్లేస్గా మారింది కాబట్టి పాపం ఇక ఏదో ఒకటి. ఎదుగు చూసారా, వెహికల్స్ కనిపిస్తూనే ఉన్నాయి. ఇలా చూసారా, అందరు కూడా నైట్ వచ్చేసి నైట్ స్టే చేస్తున్నారు ఇక్కడ కొంతమంది. మాకు చాలామంది ఇక్కడ కనిపించారు. కానీ ఎంత బాగుంది తెలుసు అసలు. హ్యాంగ్ గ్లైడింగ్, పర్వతారోహణ, ట్రెక్కింగ్ ఇలా కూడా చేసుకోవచ్చు ఇక్కడ. మనకు సాహసంగా చేసే క్రీడా ప్రేమికులు ఉంటారు చూసారా, సాహసోపేతమైన క్రీడా ప్రేమికులకు కూడా ఇది ఒక అద్భుతమైన స్పాట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ మధ్య ఒడిశా టూరిజం వాళ్ళు మాత్రం బాగానే రోడ్లు, తర్వాత హిల్ టాప్ సదుపాయాలు, తర్వాత వాటర్ పాయింట్స్ ఇవన్నీ కూడా సౌకర్యాలతో ఒక పెద్ద మంచి హాట్ టూరిస్ట్ స్పాట్గా దీన్ని చేశారు. చాలా బాగుంది. ఆ వెళ్తున్న కొద్దీ కూడా చూస్తున్నారా, పర్వతం అంచుపైకి వచ్చేసాము మనము. మనం ఈ కొండ మీద నుంచి వెళ్ళేటప్పుడు కూడా ఒక సన్నటి జలపాతాలు కూడా కనిపించాయి. కాకపోతే మేము దగ్గరికి వెళ్ళలేదు, దూరం నుంచే చూసుకున్నాము. చూస్తున్న రోడ్డు కూడా అక్కడ నుంచి మనం చూస్తుంటే ఇదిగో ఇవంతా కూడా మంచుతో కప్పబడి చూడండి ఎంత అందంగా ఉంది. మొదలైంది పాల సముద్రం, ఇదంతా పాల సముద్రం చూసారా మంచుతో. అసలు ఎంత బాగుంది, అసలు ఎంత వర్ణించినా కూడా తక్కువే. మెలికలు చూడండి, అసలు పాము మెలికల్లాగా ఉన్నాయి. రోడ్డు మాత్రం సన్నగా వెళ్తున్న కొద్దీ వెడల్పు అవుతుంది. చాలా బాగుంది. దీని మీద అసలు చుట్టూ కూడా పచ్చని అడవి, తర్వాత ఎత్తైన చెట్లు, తర్వాత జంతుజాలం కూడా ఉంది. మనకి ఇప్పుడు గేదెలు, ఆవులు అన్నీ వచ్చాయి చూసారా, అవన్నీ కూడా పై వరకు వచ్చేస్తాయి. ఒక అందమైన పర్వత శిఖరం అని చెప్పుకోవచ్చు మనం ఇది. తర్వాత ఇక్కడ మనం ఈ నేలను చూస్తే కనుక బాక్సైట్, సున్నప్రాయి, రత్నాలు ఇలాంటి ఖనిజ వనరులు కూడా ఉంటాయి అని తెలిసింది నాకైతే. ఇక్కడ మొత్తం అసలు ఈ పర్వతం వాగులు, లోయలు వీటితో నిండి ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉందండి. చాలా బాగుంది. ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు ఇంకా మరి కాసేపట్లో కరెక్ట్గా పాల సముద్రం దగ్గరలో మనం ఏదైతే స్పాట్ ఉంటుందో ఆ స్పాట్ దగ్గరికి వెళ్ళిపోయి మీకు అక్కడి అందాలను చూపిస్తాను. చూసి ఆనందించండి ఫ్రెండ్స్. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఎంత కష్టపడి వచ్చానంటే ఇక్కడ దాకా మాటల్లో చెప్పలేను. నా వీడియోని చివరిదాకా చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్, నాకు సపోర్ట్ ఇవ్వండి. ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ దియోమాలి పర్వత శ్రేణి ఉన్నది అని తెలిస్తే కనుక ఇంకా ఇక్కడ చుట్టుపక్కల ఏమైనా ఉన్నాయా చూసేవి అవి కూడా నాకు ఒకసారి చెప్తే మళ్ళీ నేను ఈసారి వెళ్ళినప్పుడు అవి కూడా చూసేసుకొని వచ్చేస్తాను. చూస్తున్నారా, ఇక్కడ అంతా జెంట్స్ ఉండేసరికి ఇంకా మేము ఇక్కడ నుంచి పిల్లలతో ఉన్నాం కదా అనేసి కొంచెం దూరంలోకి వెళ్ళిపోయి వేరే చోట ఆగిపోయాము. అంతా మ్యాక్సిమం ఫ్యామిలీతో అయితే ఎవరు రాలేదు, అంత జెంట్స్ స్టూడెంట్ అంటే ఫ్రెండ్స్తో పాటు వచ్చారు ఎంజాయ్ చేయడానికి. ఇంకా మళ్ళీ మేము ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కొద్దిగా వాతావరణం మాకు కొంచెం ఇబ్బందిగా అనిపించేసరికి మళ్ళీ కొద్దిగా అవతలకి వెళ్ళిపోయి వేరే చోటు నుంచి ఇదిగోండి ఇక్కడ నుంచి చూస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది, అసలు సూపర్గా ఉంది.
కాకపోతే ఎక్కడ చూసినా కూడా చెత్తా చెదారం, ప్లాస్టిక్, తర్వాత మందు బాటిల్స్ అన్నీ పగలగొట్టేసి అవి గాజు పెంకులు ఇవన్నీ ఉన్నాయి అక్కడ. జాగ్రత్తగా రావాలి. చూసారా ఈ మందు బాటిల్స్ ఇవన్నీ. వచ్చేవాళ్ళు మనం ఒక ప్లేస్కి వస్తే కనుక అక్కడ కొంచెం అన్నీ కూడా నీట్గా ఉంచండి. నేను ఇదివరకు కూడా వీడియోలో చెప్పడం జరిగింది. గార్బేజ్ బ్యాగ్స్ అట్లాంటివి ఏమన్నా తీసుకొచ్చేసి దాంట్లో పెట్టేసి వెళ్ళిపోతే బాగుంటుంది. ఎందుకంటే పిల్లలు వాళ్ళు వస్తే కనుక గబుక్కున గుచ్చుకొని లేకపోతే ఏదో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలాంటివి చేయకండి ఫ్రెండ్స్. ఎవరు వచ్చినా కూడా మనం వచ్చి చూసి వెళ్ళిపోయి ఎంజాయ్ చేసే ప్లేస్ కాబట్టి అందరూ రావాలి అంటే అక్కడ మనం పరిశుభ్రంగా ఉంచాలి. ఇది ఒక్కరికని కాదు, అందరి కోసం చెప్తున్నాను నేను. ఓకేనా? ఈ నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు మనం దియోమాలి పర్వత శ్రేణి యొక్క అందాల్ని దగ్గర నుంచి చూద్దాం. చూడండి, పాల సముద్రం కనిపించేసింది. ఫ్రెండ్స్ చూస్తున్నారా, మార్నింగ్ 8:15 అయింది. కానీ ఎండ చూడండి ఎంత తీక్షణంగా ఉంది అంటే ఎంత ఎత్తులో ఉన్నామో అర్థం చేసుకోండి. నా వెనకాల మొత్తం పాల సముద్రం ఉంది. నేను సెల్ఫీలో వీడియో తీస్తున్నాను. చూడండి అసలు ఎండ అదిరిపోతుంది. చలి మాత్రం అక్కడ దాకా వచ్చాం కాబట్టి కొంచెం తక్కువే అనిపిస్తుంది మాకు ఎండ సెగ తగిలే వరకు. కానీ ఇంత అందమైన ప్లేస్ని మాత్రం నేను ఇప్పటిదాకా చూడలేదు. చూడండి అసలు పాల సముద్రం ఎంత బాగుంది, అసలు సూపర్గా ఉంది, చాలా బాగుంది. నాకైతే అసలు చాలా 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 నచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే మొత్తం చాలాసేపు మేము ఇక్కడ స్పెండ్ చేసాము. వెనకాల చూసారా మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు. అందరూ కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారు. అసలు ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. ఫ్రెండ్స్, ఎవరు వైజాగ్ వెళ్ళినా కూడా, ఎవరు ఒడిషా వెళ్ళినా కూడా, ఎవరు విజయనగరం వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఒకసారి దీన్ని చూసి రండి. ఇక్కడ దాకా వెళ్ళి రండి. చాలా అద్భుతమైన ప్లేస్. మళ్ళీ మనం వెళ్ళాలంటే చాలా ఖర్చు అవుతుంది, చాలా దూరం అనిపిస్తుంది. కాబట్టి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి దీన్ని చూసి ఎంజాయ్ చేయండి. ఇలాంటి ప్లేస్కి వెళ్ళాలంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి. మాకు కొంచెం లేట్ అయిపోయింది. అయినా కూడా మేము అక్కడి ప్రకృతి అందాల్ని మాత్రం చూడగలిగాము. చాలా బాగుంది. నేను ఇది జనవరిలో వెళ్ళాను.
చెప్తున్నాను కదా, వీడియో అప్లోడ్ చేయడం మాత్రం లేట్ అయిపోయింది నాకు. వెనకాల మాత్రం అసలు చూడండి, సంతోషంతో నేను అసలు ముందర వాయిస్ కూడా ఇవ్వకుండా నేను కేవలం వీడియో మాత్రం చేసుకున్నాను. అయిపోయిందండి. ఇది మన దియోమాలి పర్వత శ్రేణి యొక్క వీడియో. ఈ వీడియో ఎలా ఉందో చూసి నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్, అందరికీ చెప్పండి. అండ్ మన దియోమాలి పర్వత శ్రేణి ఎంతమంది చూశారు, వీళ్ళంతా చూసిన వాళ్ళు కూడా ఇంకా దగ్గరలో ఏమున్నాయో కూడా నాకు ఒకసారి చెప్పండి. మేము వస్తున్న దారిలో నాకు ఒక సన్ఫ్లవర్ తోట కనిపించింది. అంటే క్యారెట్ అండ్ సన్ఫ్లవర్ తోట ఇది. ఆ తోట కనిపిస్తే అందులో కూడా నేను కొన్ని ఫోటోలు అవి తీసుకోవడం జరిగింది, వీడియో తీయడం జరిగింది. ఇక్కడ కూడా తేనెటీగలు అసలు ఎంత బాగున్నాయి, అసలు చూడండి ఎంత బాగుంది. ఇది సూపర్గా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. నాకైతే చాలా 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 నచ్చింది. ఈ ట్రిప్ మాత్రం బాగా ఎంజాయ్ చేసాము మేమంతా కూడా. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను.